అల్లా సృష్టి మహిమలను గుర్తుచేసే ఒక అద్భుతమైన ఏనుగుండేది. ఆ ఏనుగుకు సాధారణ చెవులు కాదు, రెక్కలలాగా పెద్ద పెద్ద చెవులుండేవి. అల్లా అనుమతితో ఆ ఏనుగు తన చెవులను రెక్కలలా ఊపుతూ ఆకాశంలో ఎగిరేది. ఆ అరణ్య ప్రజలు దానిని అల్లా శక్తికి నిదర్శనంగా భావించేవారు. ఆ గ్రామంలో తాలిబ్ అనే ఒక చిన్న పిల్లోడుండేవాడు. తాలిబ్ చాలా తెలివైనవాడు, కాని అతనిలో కొద్దిగా గర్వముండేది. నేను ఏదైనా చెయ్యగలను అని అతననుకునేవాడు. ఒకరోజు అతను ఆ ఎగిరే ఏనుగును చూసి, నేను దానిమీద కూర్చొని ఆకాశాన్ని జయిస్తాను అని సవాల్ చేశాడు. తాలిబ్ ధైర్యంగా ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఏనుగు అతన్ని తన మీద కూర్చోబెట్టుకుంది. ఏనుగు ఆకాశంలోకి ఎగిరింది. మొదట తాలిబ్ చాలా ఆనందించాడు, కాని కొంతసేపటికి భయం మొదలైంది. క్రింద భూమి చాలా చిన్నగా కనిపించింది. గాలి బలంగా వీచింది. అప్పుడు తాలిబ్ గుండెల్లోంచి అల్లాను గుర్తుచేసుకున్నాడు. యా అల్లా, నన్ను కాపాడు, నా గర్వాన్ని క్షమించు అని దువా చేశాడు. వెంటనే ఏనుగు నెమ్మదిగా నేలపై దిగింది. తాలిబ్ సురక్షితంగా భూమిపైకి వచ్చాడు. ఆ రోజునుంచి తాలిబ్ మారిపోయాడు. అతను అర్థం చేసుకున్నాడు, శక్తి, జ్ఞానం అన్నీ అల్లానుంచే వస్తాయి. మనం ఎంత చిన్నవారమో తెలుసుకుని వినయంగా ఉండాలి. గర్వం మనలను ప్రమాదంలోకి నెట్టుతుంది.